नाजरीन आदाब, एजे न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। कामारेड्डी में इंसानियत सोज वाक़या, अपनी 3 बेटियों को कत्ल करने वाला बाप रिमांड पर। ज़िले कामारेड्डी में पेश आने वाले दिल दहला देने वाले वाक़े में अपनी ही 3 मासूम बेटियों को तालाब में फेंक कर कत्ल करने वाले सफ़ाक बाप इस्माइल ऑटो ड्राइवर को पुलिस ने गिरफ्तार करके अदालत में पेश किया, जहां से इसे रिमांड पर जेल भेज दिया गया। कामारेड्डी सब डिवीज़न के एएसपी चैतन्य रेड्डी ने इतवार के रोज़ सब डिवीज़न ऑफिस में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस में इस वाक़े की तफसीलात बताई। उन्होंने कहा कि पुलिस को हफ्ते के दिन इत्तला मिली थी कि आरबी नगर इलाके से 3 कमसीन बच्चियां सफ़ात 8 साला, आयत 7 साला और मरियम 5 साला लापता हो गए, जिसकी शिकायत इन लड़कियों के वालिद इस्माइल ने दर्ज कराई थी। इस इत्तला के बाद एसपी राजेश चंद्रा की हिदायत पर खुसूसी पुलिस टीमें तश्कील देकर तहकीक़ात शुरू कर दी गई। इब्तदाई तौर पर बच्चों के वालिद ने पुलिस को गुमराह करने की कोशिश की और मुख्तलिफ बयानात दिए। ताहम जब सीसीटीवी फुटेज और दिगर शवाहिद की जांच की गई तो इसके बयान में तज़ाद पाया गया। पुलिस ने जब सख्ती से पूछगछ की तो मुलजिम ने एतराफ़ किया कि वो अपनी तीनों बेटियों को कामारेड्डी के तालाब पर ले गया और इन्हें पानी में फेंक कर कत्ल कर दिया। एएसपी चैतन्य रेड्डी के मुताबिक इब्तदाई तहकीक़ात में ये बात सामने आई है कि मुलजिम कर्ज़ों के बोझ और घरेलू मसाइल की वजह से ज़हनी दबाव में था और इसी वजह से इसने ये संगीन कदम उठाया। पुलिस ने मुलजिम को गिरफ्तार करके अदालत में पेश किया, जहां से इसे रिमांड पर जेल भेज दिया गया। मज़ीद तहकीक़ात जारी है। इस मौके पर कामारेड्डी अर्बन और रूरल के सीआई नाराहरी और रमन भी मौजूद थे। ऐसे ही ख़ास और अहम ख़बरों से अपडेटेड रहने के लिए एजे न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। నిన్న మధ్యాహ్నం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో 3:30కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లలు ముగ్గురు మిస్ అయ్యారు, నిన్న మార్నింగ్ 10కి వచ్చి మిస్ అయ్యారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. పిల్లలు ఒక పాప వచ్చేసి 8 ఇయర్స్, ఇంకొక పాప 7 ఇయర్స్, ఇంకొక పాప 5 ఇయర్స్. సో ఈ ముగ్గురు పొద్దున్న 10 నుంచి కనపడట్లేదు అని కంప్లైంట్ ఇచ్చారు. సో ఇమీడియట్గా ఎస్పీ సార్ రాజేష్ చంద్ర సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 డిఫరెంట్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా పిల్లల ఫొటోస్ అవి సర్క్యులేట్ చేసాం సో దట్ దొరుకుతారని. అండ్ ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ని ఇంట్రాగేట్ చేస్తే, లాస్ట్ పిల్లలు ఎక్కడ కనపడ్డారు అని ఇంట్రాగేట్ చేస్తే, ఆ పిల్లల్ని ముగ్గురిని, వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుతూ ఉంటాడు, ఆ పిల్లలు ముగ్గురిని ఆటోలో దగ్గరలో పాస్పోర్ట్ సెంటర్కి తీసుకెళ్ళాను అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత గిరాకీ దొరికింది అని చెప్పేసి ఆ పిల్లల్ని ఇంటి దగ్గరలో ఒక ప్రాంతంలో వదిలేశాను, ఇంటికి వెళ్ళమన్నాను అని చెప్తాను. సో ఎక్కడ వదిలేశావు అని చెప్పేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను డిఫరెంట్ ఏరియాస్ చెప్తూ మిస్లీడ్ చేస్తాడు. ఆ ఏరియాస్లో సీసీటీవీస్ చూస్తే అక్కడ అతను లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఫర్దర్గా అతని మూమెంట్స్ అవన్నీ ట్రాక్ చేస్తే అండ్ ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే అతను 11 ఆ టైంకి పెద్ద చెరువుకి తీసుకెళ్ళాడు ఈ చిన్నపిల్లల ముగ్గురిని. అండ్ ఆ చెరువులో ముగ్గురిని తోసేసినట్టు తెలుస్తుంది. సో ఈ మేజర్గా అతను ఇంట్రాగేట్ చేస్తే అతనికి అప్పుల బాధ ఉందని, ఆ పిల్లల్ని పెంచడం కష్టం అవుతుందని తెలిసి ప్రైమా ఫేసి తెలుస్తుంది. బట్ ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసేది ఉంది. ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని క్లియర్ డీటెయిల్స్ అవి ఇంట్రాగేట్ చేస్తాం. అండ్ ఈ కేసులో మా సిఐ నరహరి అండ్ సిఐ రామన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అండ్ ఎస్ఐ ఉస్మాన్ అండ్ ముఖ్యంగా ఒక కానిస్టేబుల్ పిసి రవికిరణ్ ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి విత్ ఇన్ 6 hours ఈ కేసుని ట్రేస్ చేయడం జరిగింది. ఐ అప్రిషియేట్ ముగ్గురిని ఒకేసారి ఆ చెరువు కట్ట దగ్గరికి తీసుకెళ్ళారు, ఒకరి తర్వాత ఒకరిని తోసేసారు. మీద మైనర్ గొడవలే అండి. అండ్ తల్లి మీద యాజ్ ఆఫ్ నౌ ఏ డౌట్ లేదు, బట్ ఫర్దర్గా మేము వెరిఫై చేస్తాం. అప్పుల బాధలు ఉన్నట్టు తెలుస్తుందండి. అండ్ ఈ పిల్లల పెంపకం అదంతా కష్టం అవుతుంది కాబట్టి చంపేసినట్టు కన్ఫెస్ చేస్తున్నాడు. ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తాం.